హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఈరోజు డే 5 అనమాట. సో ఇప్పుడు కూడా మేము పోర్ట్ బ్లేర్లోనే ఉన్నాము. ఈరోజు మా లాస్ట్ డే, రేపు ఫ్లైట్ ఎక్కుతామన్నమాట. నిన్న సెల్యులర్ జైలుకి ఆల్రెడీ వెళ్ళాము, నిన్న నైట్ వెళ్ళాము. సో అక్కడ లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉండింది. సో జస్ట్ ఒక షో, ప్రొజెక్టర్ మీద షో లాగా చూపిస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఎయిర్ షో. సో వర్షం పడితే పిలుస్తున్నారనమాట రమ్మని. సో వర్షం పడితే పెద్దగా కనిపించదు. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం సెల్యులర్ జైలుకి. సో చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. సో లెట్స్ గో గాయ్స్. ఇది సెల్యులర్ జైల్లో చిన్న మ్యూజియం అనమాట. సో అక్కడ ఫ్రీడమ్ యాక్టివిస్ట్ ఫేస్ చేసిన స్ట్రగుల్ గురించి వీటిలో రాశారు. సో నిన్న లైట్ అండ్ లేజర్ షో ఇక్కడే జరిగిందనమాట. ఆ సీట్స్లో కూర్చొని చూస్తామంతా. చాలా బాగుంది. లైక్ స్టోరీ చెప్తారు, కాకపోతే హిందీలో చెప్పారు. సో మాకు అంత క్లియర్గా అర్థం కాలేదన్నమాట. ఇక్కడ మొత్తం 693 సెల్స్ దాకా ఉన్నాయన్నమాట. అండ్ డార్మిటరీస్ ఏం లేవు. ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎవరు మాట్లాడలేరు, అసలు మాట్లాడేది కూడా వినిపించదు. ఆ రకంగా కట్టారు, అంత ప్రిసైజ్గా కట్టారు. అండ్ ఈ ప్రిసన్ని కట్టింది కూడా ఇక్కడ ఉన్న ప్రిసనర్సే అనమాట. ఇంతకుముందు వాళ్ళు చిన్న చిన్న రూఫ్స్లో ఉండేవాళ్ళు. దీని హెడ్ క్వార్టర్స్ ఏమో వచ్చేసి, జైల్ హెడ్ క్వార్టర్స్ రోస్ ఐలాండ్లో ఉంది. అక్కడికి వెళ్తామో లేదో అనేది తెలియదు. ఈ రోజు క్లైమేట్ అంత బాగాలేదని చెప్పారు. సో బోట్ అవైలబిలిటీ ఉంటే మేము రోస్ ఐలాండ్కి వెళ్తాం. సో అప్పుడు మెయిన్ హెడ్ క్వార్టర్స్ కూడా చూపిస్తాను ఒకవేళ మేము వెళ్తే. అక్కడేమో వాళ్ళని హ్యాంగ్ చేసే ప్లేస్ అనమాట. అక్కడే వాళ్ళని హ్యాంగ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఈ సెల్యులర్ జైల్ హిస్టరీ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ ఈ అండమాన్ దీవుల్ని ఆక్రమించుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, ఇండియన్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పట్లో, అంటే మనకు తెలియని ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. మనకు అంతగా ఐడియా లేదు. మహావీర్ సింగ్ అనే ఆయన భగత్ సింగ్ గారి యొక్క ఫాలోవర్. అండ్ బటుకేశ్వర్ దత్, ఆ పేర్లు కొంచెం తెలియని, అంత ఫేమస్ కానీ ప్రిసనర్స్ ఇక్కడ చాలామంది ఇండియన్ యాక్టివిస్ట్ని తీసుకొచ్చి ఈ జైల్లో పడేశారనమాట. సో గైస్, మా డాడీ అయితే ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను చెప్తాను. సో నేను మా డాడీ వైపు చూపిస్తాను. We are in the middle of cellular jail, Port Blair, Andaman. So you can see here two spokes. This cellular jail was constructed in the form of 7 spokes of a cycle. So here you can see 2 spokes only. The remaining spokes were removed later on after getting the freedom for construction of a medical college. Unluckily, we are able to see only a little portion of this jail. It was actually a gigantic, magnificent construction. But still, though it is only partially visible here, partly available here, it is still a magnificent construction. If we go through all the exhibits here, we can understand what all difficulties our freedom fighters went for the freedom of our country. When we when we go through this cellular jail, it was called cellular jail because people were consigned to a single cell. I mean, without talking or without seeing other people. That is like a cell, a living cell. So that is why that name came to this jail, cellular jail, from the word cell. Of course, there were different types of convicts here, and you can see here at night 8:30, 8 o'clock, we have a show here, sound and laser show. It is very beautiful. It is worth seeing. The people who come to Port Blair should not miss the laser show. It raises our patriotism. It gives a lot of insight into what happened in the cellular jail in the olden days. Okay, this is all this what this construction you see is constructed before independence. Of course, maybe a little furnishings, maybe some repair might have been conducted here and there, but by and large that is the same building. Fortunately, all the 7 spokes are not there. If it was maintained, maybe because of our rulers, they did not take a proper decision, and that is why some of the spokes like this were removed, destroyed, and we have only a few spokes remaining. Thank you. సో గాయస్, మీకు ఈ బ్రిక్స్ చూసినట్లయితే కనుక అర్థమవుతుంది. ఇది రెడ్ బ్రిక్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ జైలు అంతా కట్టింది ఇక్కడ ప్రిసనర్స్తోనే అనమాట. సో వాళ్ళకి శాలరీ అనేది ఏమి ఉండేది కాదు.
ఈ జైల్ కాస్ట్ ఆల్మోస్ట్ 7 lakhs పైన అయిందనమాట. వాళ్ళు 5 lakhs దాకా అయ్యిద్దేమో అని ఎస్టిమేట్ చేశారు, కానీ 7 lakhs పైన అయింది. 15 years పైన పట్టింది ఈ జైలు కట్టడానికి. సో ఇది మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. జైలు కూడా చూపిస్తాను. ఓకే గాయ్స్, సో ఇప్పుడు మేమైతే టవర్ కింద ఉన్నాము. సో ఇదే సెల్యులర్ జైల్ యొక్క మోడల్. ఇంతకుముందు సెల్యులర్ జైల్ మోడల్ ఇలా ఉండేదన్నమాట. సైకిల్ చక్రానికి చువ్వలు ఉన్నాయే, సో ఆ చువ్వల్లాగనమాట. 7 చువ్వలు ఉండేవి ఇంతకుముందు, కాకపోతే ఇప్పుడేమో 3 ఉన్నాయి. సో ఈ 7 spokesకి మధ్యలో ఒక టవర్ ఉంటుంది. సో ఆ టవర్ పైన నుంచేమో జైలు మొత్తం ఇన్స్పెక్ట్ చేయొచ్చు మనం. అప్పట్లో గార్డ్స్ ఈ ప్రిజనర్స్ని ఈ పైనుంచే వీక్షించే వాళ్ళు అనమాట, ఎవరు ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి. పైన నుండి వ్యూ చూపిస్తా, అప్పుడు మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో గైస్, అదే రోస్ ఐలాండ్ అనమాట. అక్కడే మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంది జైల్ది. సో అక్కడికి వెళ్తే చూపిస్తాను. సో ఇక్కడ నుంచే బాత్ చేసేవాళ్ళు అనమాట మొత్తం. సో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. సో గాయస్, మొత్తం 3 spokes ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, అంటే 3 చువ్వలే ఉన్నాయని. మిగతా 4 చువ్వలు ఉండే ప్లేస్లో ఇప్పుడు మెడికల్ కాలేజ్ కట్టారనమాట, అందుకే ఆ 4 చువ్వలు ఇప్పుడు మిస్సింగ్. ఇదే spoke 1, spoke 2 అండ్ spoke 3, మొత్తం 3 ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడైతే ఒక స్పోక్లోకి వెళ్ళి అక్కడ జైలు ఎలా ఉంటుందో అనేది చూసొద్దాం. సో గైస్, దిస్ ఇస్ ద జైల్. ఇదన్నమాట స్ట్రక్చర్. ఈ జైల్ యొక్క లాకింగ్ ప్యాటర్న్ సిస్టమ్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. కాలాపాని అంటే ఇంకా ఎయిదర్ ప్లేస్ ఆఫ్ డెత్ లేకపోతే వాటర్ ఆఫ్ డెత్ అని చెప్తారు. సో ఇక్కడికి వస్తే చావు తప్పదని చెప్తారు, అందుకే కాలాపాని అని పేరు వచ్చిందనమాట. ఇంకా పైకి వెళ్దాం. సో ఇనీషియల్లీ వాళ్ళేమో 2 floors కడదాం అనుకున్నారు, కానీ ఫైనల్లీ ఇలా 3 floors అయిందనమాట. సో ఇట్స్ ఏ 3-story బిల్డింగ్. ఇప్పుడైతే మనం 3rd floorకి వెళ్తున్నాం. సో అన్ని జైల్స్ ఇంతే అనమాట, ఇలానే ఉండింది ప్రతి జైల్. ఇక్కడ ఈ జైల్లో బంధింపబడిన ఇండియన్ యాక్టివిస్ట్తో చాలా దారుణంగా పని చేయించుకునే వాళ్ళు అనమాట ఇక్కడ. అండ్ చాలా దారుణమైన పనిష్మెంట్స్ కూడా ఉండేవి వీళ్ళకి. ఇక్కడ యాక్టివిస్ట్స్కి ఇచ్చే ఫుడ్ క్వాలిటీ చాలా లో ఉండే అనమాట. అండ్ వాళ్ళకి ఇచ్చే బట్టలు కూడా అవే బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సి వచ్చేవి, లైక్ చినిగిపోయినా అవే వేసుకోవాలి మళ్ళీ. వాటర్ అయితే 2 glasses ఇచ్చేవాళ్ళంట తాగడానికి. వాళ్ళకి ఎంత దాహం వేసినా ఒక ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ స్నానానికైనా ప్రాపర్ వాటర్ ఉండేది కాదట. చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. సో గాయస్, ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ ఒకటి రుబ్బు రోల్ లాగా ఒకటి ఉంది. నాకు తెలిసి ఇది ఆయిల్ గ్రైండింగ్ మెషిన్ అయి ఉంటుంది. ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ పనిష్మెంటే అనమాట వీళ్ళకి. వాళ్ళ చేత చాలా పని చేయించేవారు. లైక్ వన్ డే ఆల్మోస్ట్ మోర్ దాన్ 80 gallons ఆఫ్ కోకోనట్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట వాళ్ళు. అది ఇంపాసిబుల్ అనమాట. ఒక ఎద్దు ఉంటేనే 10 gallons దాకా ప్రొడ్యూస్ అయ్యిద్దంట, 10 to 16 gallons దాకా. అలాంటిది 10 to 16 pounds దాకే ప్రొడ్యూస్ అయ్యిద్ది. అలాంటిది వీళ్ళు 80 pounds దాకా ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టమైన పని. సో వీళ్ళని చిత్తకు కొట్టేవాళ్ళంట ప్రతిరోజు. లాస్ట్ మూల దాకా వచ్చేసాం గాయస్. సో ఇది ఒక స్పోక్ నుంచి పైన నుంచి వ్యూ అనమాట. గాయస్, ఈ సెల్యులర్ జైల్ స్పెషాలిటీ ఏంటో చెప్పనా? ఇది చూడండి, మిగతా జైళ్ళన్నీ మామూలుగా లాక్ ఇక్కడ ఉంటుంది, సో మనమే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ జైల్ది లాక్ చూడండి ఇటు సైడ్ ఉంది, సో మనం ఓపెన్ చేయలేమన్నమాట. ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ బ్రిటిషర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కీ లోపలికి వేసేవాళ్ళు అనమాట ప్రిజనర్స్కి. మీరు కావాలంటే బయటికి రండి అన్నట్టుగా. కాకపోతే చెయ్యి ఇక్కడ దాకా అందదు వీళ్ళకి. సో ఏం చేసినా వీళ్ళు లాక్ తీయలేరనమాట. సో ఫర్ ఎవర్ దే ఆర్ స్టక్ ఇన్ దిస్ జైల్. Yeah, so open Jeva, please. Come on. నన్ను లాక్ చేసేసారు గాయస్ వీళ్ళు. ఓపెన్ గాయస్. తొరక మాది కైను తొరక. చూడండి గాయస్, మనం 5 minutes ఉంటేనే ఈ జైల్లో మన పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళు
17-19 ఇయర్స్ దాకా ఈ జైలు లోపల అంటే మీరే ఊహించుకోగలరు. ఓకే ఎనఫ్ గాయస్, మా హస్బెండ్ మీద పగ తీర్చుకుంటున్నాను అనమాట. నన్ను జైల్లో వేశారు కాబట్టి నేను రిటర్న్లో జైల్లో వేశాను. ఏంటో బాబు గారు నవ్వుతున్నారు, జైలుకి వెళ్ళారని ఎక్సైట్మెంట్లో ఉన్నారనుకుంటా. సీటుమరా జపనీస్ వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో వచ్చి ఈ ప్లేస్ కాన్కోర్ చేసుకొని ఇండియాకి ఎలా ఫ్రీడమ్ వచ్చిందనమాట. సో ఇక్కడ జైలర్స్ అందరూ అలా రిలీజ్ అయ్యారనమాట. కాకపోతే చాలామంది చనిపోయారు కూడా. యా గాయస్, సో ఇంకా మిగతా స్పోక్స్ ఇక్కడ రావాలన్నమాట. కాకపోతే ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టడానికి ఆ స్పోక్స్ అన్ని రిమూవ్ చేశారు. ఒక స్పోక్ నుంచి ఇంకో స్పోక్కి కనెక్షన్ ఇలానే ఉండేది. సో ఈ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట ప్రతిదీ. ఇదిగో ఇక్కడ వేరే కనెక్షన్ ఉంది. దిస్ ఈస్ అనదర్ స్పోక్. ఇది ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్ అన్నమాట. మనం వినని పేర్లు ఇవన్నీ, కాకపోతే అప్పట్లో మన కోసం చాలా పోరాడారు వీళ్ళు, మన ఫ్రీడమ్ కోసం. సో మొత్తం 338 ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారనమాట ఇక్కడ. సో గాయస్, ఫుడ్ అన్నీ ఇటు నుంచే ఇచ్చేవాళ్ళు అనమాట వీళ్ళకి. సో ఇది జైల్ ఎంట్రన్స్. ఫుడ్ అదిగో చేతులు చెప్తున్నారు చూడండి, ఫుడ్ ఇలానే ఇచ్చేవాళ్ళు. గాయస్, సో ఇదే గ్యాలప్స్ చూడండి, ఇదే అనమాట హ్యాంగ్ చేసే ప్లేస్. సో రండి చూపిస్తాను. ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఇక్కడ చనిపోయారనమాట. ఇక్కడ హ్యాంగ్ చేశారు వాళ్ళని. ఇదిగో చూడండి, లైక్ యూ కెన్ హ్యాంగ్ 3 people అట్ ఏ టైం అనమాట. 3 ropes ఉన్నాయి. సో ముగ్గురిని అలా హ్యాంగ్ చేసి ఈ లివర్ డౌన్ చేస్తే ముగ్గురు కిందకి వెళ్తారనమాట. ఇది ఆల్మోస్ట్ 8 feet దాకా కిందకు ఉందన్నమాట. కింద ఇంకో రూమ్ ఉందని చెప్పారు. సో దిస్ ఈస్ హౌ దే వర్ హ్యాంగ్ టు డెత్. ఇది ఇంతకుముందు మొత్తం ఓపెన్ ఉండేదన్నమాట. తర్వాత సేఫ్టీ కోసం ఇవన్నీ పైన ఇవన్నీ కట్టారనమాట. సో యా, సెల్యులర్ జైల్ గురించి ఆల్మోస్ట్ మొత్తం చెప్పాను అనుకుంటా. సో యా, దిస్ ఇస్ ద హిస్టరీ రిగార్డింగ్ ద ఫేమస్ సెల్యులర్ జైల్ ఇన్ అండమాన్. సో మీరు అండమాన్ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వకూడని స్పాట్ ఇది, పోర్ట్ బ్లేయర్లో ఉన్న సెల్యులర్ జైల్. సో డూ కంపల్సరీ విజిట్. అండ్ యా, లైట్ షో కూడా మిస్ అవ్వకండి, అది కూడా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ యా, నెక్స్ట్ ఒకవేళ రోజ్ ఐలాండ్కి వెళ్తే మేము అక్కడ కూడా చూపిస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై బాయ్. మేమైతే ఇప్పుడు సెల్యులర్ జైల్ నుంచి బయటకు వచ్చేసాం. అండ్ అక్కడ ఒక చిన్న కొబ్బరి బొండం షాప్ ఉంది. సో అక్కడ కొబ్బరి బొండం తాగి మేము వాటికి కొంచెం కొబ్బరి పెడుతున్నాం. ఆ బ్యాక్ ఏరియాలో బర్డ్స్ ఉన్నాయి. సెల్యులర్ జైల్ అయితే మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ స్పాట్కి వచ్చేసాం. ఇది ఏషియాలోనే ఓల్డెస్ట్ సామిల్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో కట్టారు ఈ ఫ్యాక్టరీని. చాలా రకరకాల టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో పిక్చర్స్ డిస్ప్లే చేశారనమాట. అప్పట్లో ఏనుగుల్ని వాడి వుడ్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ అన్నమాట ఇవన్నీ. అండమాన్ దీవుల్లో రకరకాల చెట్లు ఉన్నాయి. సో ఆ చెట్లతో చేసిన వుడ్ ఇదంతా. ఒక ఫర్నిచర్ తయారు చేయాలంటే మనకి వుడ్ కావాలి. సో ఆ వుడ్ అనేది ఎలా ప్రాసెస్ చేస్తారో అని తెలియాలంటే ఒక వుడ్ ఫ్యాక్టరీని కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ప్రాసెస్ అంతా. సో జస్ట్ ఒక వీడియో గ్లిమ్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడతో ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక వుడ్ సైజ్ని బట్టి వీటిని సపరేట్ చేస్తాం. ఇప్పుడు మేము థర్డ్ స్పాట్కి బయలుదేరుతున్నాం గాయస్. అది పోర్ట్ బ్లేయర్కి ఆపోజిట్ సైడ్లో ఉంది. మనం ఒక జంగార్లో వెళ్ళాలి అటు సైడ్ ట్రావెల్ చేయాలంటే. అండ్ ఈ ఐలాండ్ పేరేమో వచ్చేసి బ్యాంబూ ఫ్లాట్. లాస్ట్ అయ్యేసరికి వీడియో తీయడం మర్చిపోయాం అండ్ చాలా అలసిపోయాం అప్పటికి. సో ఇదే లాస్ట్ పాయింట్ అనమాట, మౌంట్ హ్యారియట్ వ్యూ పాయింట్ ఇది.
మీరు క్లియర్గా గమనించినట్లయితే గనక మన 20 రూపీస్ నోట్ వెనకాల ఈ ప్లేస్ ఉంటుంది. ఇంతటితో సమాప్తం. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.